ఉపాధ్యాయులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ విద్యార్థులకు బోధించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని సంతోష్ నగర్ ఏసీపీ సుఖ్దేవ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ మలక్పేట పరిధిలోని వినయ్ నగర్ కమ్యూనిటీ హాల్లో 2 రోజుల పాటు నిర్వహించనున్న సైదాబాద్ మండల ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల శిక్షణా శిబిరాన్ని ఏసీపీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి భవిష్యత్తుకు ప్రాథమిక విద్య కీలకమని అన్నారు. ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యాలను పెంపొందించడానికి సదస్సు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులకు చక్కగా బోధించి వారి విద్యాభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. అనంతరం అసోసియేషన్ నేత వీరేందర్ బాబు మాట్లాడుతూ ఈ శిక్షణలో ప్రతి ఉపాధ్యాయుడు చర్చల్లో పాల్గొని తమకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని 40 ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 5 मिला एक कैसा दे रहे थे, कोई बच्चा अच्छा पढ़ता, कोई अच्छा नहीं पढ़ता. Today what I am because of my social teacher, that he is a great man, Philarity sir. So he is no more. So I'll tell you something regarding police point of view. आजकल इम्पैक्ट क्या हो गया बोले तो बच्चों को सोशल मीडिया का इम्पैक्ट काफ़ी हो गया. उन्हें घर जाते ही बैग फेंक दे रहा, बस सोशल मीडिया टक रील्स. सो रील्स का इम्पैक्ट ऐसा हो गया, सोशल मीडिया अपन भी ऑनलाइन पढ़ाते थे. So please welcome. Now I request our honorable chief guest for lighting of lamp. I kindly everyone to take their positions. आशाया दीपं ज्योति नमोस्तुते शुभं करोति कल्याणं. And at school, the maximum hours the child which is available to us is at our place. So teachers, we all know that we are all seniors, we are all working. 10 मिनट अगर फोन मत दियो तो ये वायलेंट हो जा रहा, पूरा नहीं हो रहा. अपन भी क्या कर रहे हैं, अगर उन्हें खामोश बैठा होकर क्या कर रहे हैं, उसका पल्ला फोन दे रहे हैं. अब फोन दे रहे हैं, अब खाना नहीं खा रहा उसको फोन दे रहे हैं. अब उन्हें इतना खा रहा ऐसा मोटा हो जा रहा, उसको समझ में नहीं आ रहा क्या कर रहा, कितना कर. आप लोग बच्चों को समझाइए सोशल मीडिया का इम्पैक्ट क्या रहेगा. नेक्स्ट इन नारकोटिक्स और ड्रग्स के बारे में भी बोल रहेंगे. साहब से भी मैं बोला एक बार फिर नारकोटिक्स का एक सेशन लगाएंगे. आजकल बहुत इम्पैक्ट रहा. आप लोग टीचर्स हैं, आप लोग आपके आजू बाजू स्कूल्स के पास वॉच रखी है. आप लोग बच्चे कुछ चॉकलेट्स बेचने क्या, बाजू के किराना स्टोर में कुछ चॉकलेट्स बेचने क्या, आइसक्रीम्स बेचने क्या. आजकल ये आइसक्रीम्स चॉकलेट्स के अंदर ये नारकोटिक्स बच्चे आ रहे, उनका बिहेवियर पूरा चेंज हो जा रहा, सो वे वायलेंट हो जा रहे, स्टडी के ऊपर कॉन्सेंट्रेट नहीं कर सकते हम लोग. Sitting with their teams, that is school teams, you are all the warriors, you are all the front end of the schools, you are the backbone of the schools. Correspondent will be in the front, but at the same time to stand, to struggle, to fight, to bring all affection, love and education and to their needs. We are here. As we all know that our budget schools, correspondent is always available with the parent. ఈరోజు మన సైదాబాద్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఏతుందో SMRPS అని ఏతుందో సైదాబాద్ మండల్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అంటే ఈ సంస్థకి సుమారు 40 స్కూళ్ళు అనుబంధమై ఉన్నాయి. ఈ 40 స్కూళ్ళలో మరి ఈరోజు ఒక వర్క్షాప్ ఇక్కడ మన వినయనగర్ కమ్యూనిటీ హాల్లో ఒక వర్క్షాప్ పెడుతున్నాము టీచర్స్ కోసము. దట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ టీచర్స్ సమ్మిట్ 2025 అని. దీంట్లో ఈ సైదాబాద్ మండల్లో ఉన్న స్కూల్స్ అన్నిటి వారి ప్రైమరీ టీచర్స్, ప్రీ ప్రైమరీ టీచర్స్, హై స్కూల్ టీచర్స్ వారికి ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అవుతుందో ఆ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము అట్లాగే కొంతమంది మెంటర్స్ పిలిపించడం జరుగుతుంది, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ పిలిపించడం జరుగుతుంది. ఈ వారికి ట్రైనింగ్ ఇస్తూ
మరి అలాగే ఫ్యూచర్లో ఏ విధంగా టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకోవాలి, అలాగే మరి ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అవుతుందో దానికి అనువిధంగా మరి కొత్త బుక్స్ తయారవుతున్నాయి. దానికోసం ఆ బుక్స్కి ఆ స్టాండర్డ్ ప్రకారంగా టీచర్స్ని అప్డేట్ చేయటము, మరి అలాగే కంప్యూటర్ అప్డేట్స్ చేయటము, అలాగే ఉన్న ఏవైతే టీచర్స్కి కోర్స్ వాళ్ళకి ఇచ్చి ఒక 1 వీక్ ఆఫ్ ప్రోగ్రామ్, ఈ వర్క్షాప్ 2 days చేస్తున్నాం, 4th and 5th. ఈ 2 daysలో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఇలాంటివన్నీ అందచేసి వాళ్ళని ఈ కమింగ్ అకాడమిక్ అయితే 25-26 అకాడమిక్ ఇయర్కి ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఈ ఒక్క 2 days కాకుండా రానున్న ఎవ్రీ 6 monthsకి ఈ సైదాబాద్ మండల్లో ఒక స్టాండర్డ్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ టోటల్ సైదాబాద్ మండల్. వాళ్ళకి ఎస్ఎస్సి రిజల్ట్స్ పర్ఫెక్ట్గా 100% రిజల్ట్స్ మంచి పర్సంటేజ్తో 500 అబోవ్ కొన్ని వందల మంది పిల్లలకు వచ్చాయి. సైదాబాద్ మండల్లో ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అంటే ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో అన్ని వర్గాలు, ఇటు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, సికాయ్ అందరు పిల్లలు ఎవరైతే ఈ మధ్యతరగతి కుటుంబం ఉన్నారో ఆ పిల్లలకి వితౌట్ ఎంట్రన్స్ కొన్ని కార్పొరేట్ సెక్టర్లు ఎంట్రన్స్ పెట్టి టాలెంట్ టెస్ట్ అంట. ఏంటో టాలెంట్ టెస్ట్ అంటే మాకు అర్థం అవ్వట్లేదు. అంటే టాలెంట్ ఉన్న పిల్లవాడినే తీసుకొని కార్పొరేట్ స్కూల్ చదివించడం కాదు, ప్రతి ఒక్క పిల్లవాడికి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే విధానంగా ప్రతి ఒక్క పిల్లలని స్కూల్కి వచ్చిన వాళ్ళని నో అనకుండా వాళ్ళకి అడ్మిషన్ తీసుకొని వాళ్ళకి ఫ్యూచర్ డెవలప్మెంట్కి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్కి వాళ్ళకి మంచి ఒక ఎడ్యుకేషన్ అందజేస్తూ ఈ సైదాబాద్ మండల్లో అనేక రకం ఏదైతే 40 స్కూళ్ళు ఉన్నాయో అందరు కరస్పాండెంట్స్ టోటల్ అవైలబుల్ టు ద స్టూడెంట్స్, అంటే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అందరికి అవైలబుల్ ఉంటూ మరి ఈ విద్యని అందజేస్తూ, మరి కొన్ని కార్పొరేట్ సెక్టార్లు ఉన్నాయి దానికి ప్రిన్సిపాల్ ఎవరో 3 నెలలకు ఒకసారి మారుతారు, దాని ఓనర్ ఎవరో తెలియదు, ఓన్లీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, పెద్ద పెద్ద పేపర్ హోర్డింగ్, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, పెద్ద హోర్డింగ్స్ పెట్టి ఈ కార్పొరేట్ వ్యవస్థ నడిపిస్తున్నారు. కాబట్టి ఒకటి చెప్తున్నాను, ఈ పెద్ద అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోకండి. మాలాంటి బడ్జెట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బడ్జెట్ స్కూల్లో పిల్లలని టచ్ చేసి పేరెంట్స్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటూ పిల్లల అభివృద్ధితో వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ అందించే ఒక నాణ్యమైన చదువు చెప్పే విధానంగా అతి తక్కువ ఫీజుతో మరి ఒక మంచి ఎక్స్పర్ట్ టీచర్తో, ఒక మంచి ట్రైన్డ్ టీచర్తో పిల్లల చదువు చెప్పాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్, అట్లాగే సైదాబాద్ మండల్ ఆర్గనైజేషన్ ఏదైతుందో ఈ సైదాబాద్ మండల్ రికగ్నైజ్ ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే వీరందరూ ఒకటే ప్లాట్ఫామ్ మీద ఒక మంచి విద్య అందించే ఉద్దేశంతో అందరు ముందరు సాగుతున్నారు. కాబట్టి మీ అందరికి ఒకటే సందేశం ఇస్తున్నాను, సైదాబాద్ మండల్లో ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూలు చాలా మంచిగా చదువు చెప్తున్నారు. అలాగే మీరు ఒక్కటి మీ దృష్టిలో పెట్టుకోవాలి, ఎక్కువ ఫీజు కట్టడంతో ఎక్కువ చదువు చెప్తారనేది కాదు, తక్కువ ఫీజుతో మరి మీ ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్ చేసుకోవాలి. ఏదో బస్సులు పెట్టి దూరం పంపించి ఇలాంటి ఇబ్బందులు కాకుండా ఇంటి దగ్గర ఉన్న స్కూల్ చూసుకొని పిల్లవాడి సేఫ్టీ కూడా ఆలోచించుకుంటూ ఆ విధంగా చదువు తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఇక్కడ మేమందరము ఈ 2 days వర్క్షాప్ ట్రాన్స్ఫార్మింగ్ టీచర్స్ సమ్మిట్ 2025 ఏదైతే పెడుతున్నామో ఇలాంటి కార్యక్రమాలు ముందులో ఇంకా ఎన్నో చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు.